హలో ఎవ్రీవన్, ఈరోజు మనం గోబీ మంచూరియాని తయారు చేసుకుందాం. ఇక్కడ నేను క్యాలీఫ్లవర్ని ఉప్పు పసుపు వేసిన నీళ్ళల్లో 3 నిమిషాల పాటు ఉడికించుకున్నాను. ఇందులో 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు, 4 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్, 4 టేబుల్ స్పూన్స్ మైదాని వేస్తున్నాను. మైదా ప్లేస్లో మీరు బియ్యం పిండిని కూడా వాడుకోవచ్చు. పిండిలన్నీ వేశాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేశాను. మసాలాలు ముక్కలకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. 1/4 కప్ వాటర్ని వేస్తున్నాను. ఆ తర్వాత అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ క్యాలీఫ్లవర్ని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక క్యాలీఫ్లవర్ ముక్కలని ఇందులోకి వేయాలి. క్యాలీఫ్లవర్ ముక్కలు వేశాక ఒక 2 నిమిషాల పాటు కదపకండి, అలాగే వదిలేయండి. 2 నిమిషాల తర్వాత ఇంకొక వైపుకి తిప్పి వేయించుకోండి. ఇలా 2 వైపులా బాగా వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి వేగిపోయాయి కాబట్టి ఇప్పుడు మనం తిరువాతని పెట్టుకుందాం. ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి, ఒక ఉల్లిపాయని వేస్తున్నాను. వీటిని ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఒక పచ్చిమిర్చిని వేస్తున్నాను. ఆ తర్వాత కరివేపాకు వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ టొమాటో సాస్, 2 టేబుల్ స్పూన్స్ చిల్లీ సాస్, 1 టీ స్పూన్ డార్క్ సోయా సాస్ని వేస్తున్నాను. ఈ సాసెస్ అన్నీ వేశాక 1/3 కప్ వాటర్ని వేయాలి. వాటర్ వేశాక 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి ఇందాక మనం వేయించి పెట్టుకున్న క్యాలీఫ్లవర్లని వేయాలి. క్యాలీఫ్లవర్ వేశాక 2 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర వేసి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఈ గోబీ మంచూరియా కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.